ఒక్క నిమిషం. హలో, ఏంటి మీకు ఓపెన్ అవ్వట్లేదా? నేను వర్షం పోతున్నానమ్మా. అదా ఓపెన్ అవుతుంది కదా, అప్పుడెప్పుడో మెసేజ్ పెట్టారు కదా. ఒక్కొక్క రోజు అనుకోండి, ఓ రోజు అవ్వట్లేదు. ఈ మధ్యనే మళ్ళీ పెట్టా ఉంటుందా, అందుకని అనుకుని మీరు చేశారు. సరే అయితే అలాగే. ఓకే, చెప్పండి. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. 10/8/2025 శ్రీ మలయాళ స్వామిచే రచించబడిన శుష్క వేదాంత తమోభాస్కరం అనే గ్రంథము నుంచి శ్రీ లక్ష్మీ మేడం గారు సంభాషణ చేసి వివరణ చేస్తారు. యత్ర యత్ర మృతో జ్ఞాని కేన కేనాపి మృత్యునా యథా సర్వగతం వ్యోమ తత్ర తత్ర లయం గతః. అంటే సర్వ వస్తువులయందు అవిచ్ఛిన్నమై ఉండే ఆకాశం వలె జ్ఞాని అయిన వాడు ఎచ్చటెచ్చట అనగా ఉత్తరాయణమందు గాని దక్షిణాయనందు గాని కాశీయందు గాని చండాల వీధి ఎందు గాని ఏ ఏ విధంబున అనగా సిద్ధాసనారూఢుడై స్వేచ్ఛామరణము గాని లేక మహావ్యాధి పీడితుడై గాని మృతి నొందినను అచ్చటచ్చట ఆయా విధంబుననే సర్వ పరిపూర్ణ స్వరూపమున లయమగుచున్నాడు. చదివాం. అనగా ఘట మఠంబులకు నాశము సంభవించినను వాటి యందుండు ఆకాశము మహాకాశముతో కలిగి విధంబులో జ్ఞాని శరీరం ఉపాధులతో కూడి ఎచ్చోటన ఎవ్విధంబున దేహం విడిచిన పరిపూర్ణ బ్రహ్మాత్మైక్యం కలిగి ముక్తుడగునని శ్రీ భగవద్వచనము. ఇక్కడితో అయిపోయింది. తర్వాత ప్రాణ ప్రయాణ సమయం. ప్రశ్న: జ్ఞానులకు శరీరం విడిచుటలో కాల దేశములు చూడంబని లేనిచో గొప్పవారగు భీష్మాచార్యులు ఏల ఉత్తరాయణ పర్యంతము సరతత్వమున నుండి ప్రాణం విడిచిరి? ఇది మంచి ప్రశ్న వేశాడు. మరి ఉత్తరాయణ పుణ్యకాలం వరకు ఆయన ఎందుకు వేచి ఉన్నాడు భీష్ముడు? ఉత్తరం: భీష్మాచార్యులు కారణ పురుషుడు మరియు భీష్ముని యొక్క చరిత్రము చూడగా వారు జ్ఞాని అయినను జనకాదుల వలె కర్మానుష్ఠానం అనుష్ఠించువారు. జనకులు కూడా విదేహులైనను వేద విధి ప్రకారము కర్మకాండం కించిత్తైనను విడువక అనుష్ఠించిన వారు. అలాగుననే రామచంద్రుడు కూడా సాక్షాత్ నారాయణావతారమైనను కర్మకాండం విధి ప్రకారము అనుష్ఠించిన వారు. భీష్ములు కర్మమును విడిచుట ధర్మము కాదు. ఏలన బ్రహ్మచర్య వ్రతమందు వారికి శిఖాయజ్ఞోపవీతములుండు పర్యంతము విధి ప్రకారము కర్మ అనుష్ఠేయము. భీష్ములు సన్యాసాశ్రమం స్వీకరించిన వారు కారు కనుక కర్మ అవశ్యం అనుష్ఠించిన విధి చోదితం. భీష్ములు కర్మ సన్యాసి అయినచో యుద్ధము చేయట సరికాదు. మరియు అతీత జ్ఞాన శక్తియు యోగ శక్తియు గలవారైనను క్షత్రియ ధర్మమును అనుసరించి యుద్ధము చేసిరి. భీష్ములు క్షత్రియ ధర్మమును అనుసరించి దుర్యోధనుడకు ధర్మ ప్రవర్తకుడనియు, పాండవులు దుర్యోధనుడు అధర్మ ప్రవర్తకుడనియు, పాండవులు ధర్మతత్పరులని, శ్రీకృష్ణ భగవంతుడు పరమాత్ముడనియు, యుద్ధమున జయము కలుగదనియు తెలిసి ఉండియు క్షత్రియ ధర్మముకు యుద్ధము చేసిరి. అలాగుననే శృతి స్మృతులలో ఉపాసకులకు ఉత్తరాయణము ప్రాణ ప్రయాణమునకు శ్రేష్టమని చెప్పి ఉండుటచే భీష్ములను అట్లనే ఆచరించుకొని వారికి బ్రహ్మాకారముకు జ్ఞానం కలుగక చేసిన వారు అనియో లేక ఉత్తరాయణమున ప్రాణం పోయినచో మంచి గతి కలుగునని లేనిచో దుర్గతి తటస్థించుననియు భయపడి శరీరము నిలిపిన వారు కారు. ఈ విషయమై అనేక విధములుగా చెప్పుదు. కొందరి మతమేమన యుద్ధము చేయు సమయంలో మనస్సు రజోగుణముతో కూడి ఉండుటచే అప్పుడే ప్రాణం పోయినచో మంచి గతి కలుగుట దుస్తరమగుటచే మనస్సును యోగశక్తిచే పరబ్రహ్మ ధ్యానమునందు నిలుపుట కొరకు చేసినదనియు, మరికొందరు యుద్ధం ఎట్లు అవసానించును అది తెలుసుకొనుట కొరకు శరీరము నిలిపినారనియు, మరికొందరు భక్తులు అయ్యో భీష్ములు దక్షిణాయనమును ప్రాణం విడిచుటచే మంచి గతి దొరకకపోయినదని చింతతో దుఃఖింతురనియు, మరికొందరు భీష్ములు యోగశక్తి గలవారని చెప్పిన మాటలు తప్పు, అతనికి యోగశక్తి ఉండినచో ఏల ఉత్తరాయణం వరకు శరీరం నిలుపురాదనియు దూషింతురు గనక అనేక ఊహలు చేసి భీష్ములు ఆ పని చేసిరి కాని ముక్తికి హాని కలుగునని భయపడి చేసినది కాదని చెప్పుదు.
మరియు భీష్ములకు తండ్రి యొక్క వరప్రసాదం చే స్వేచ్ఛామరణము సిద్ధించి ఉన్నది. అంటే స్వేచ్ఛామరణం అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు చనిపోగలిగే స్థితి ఆయనకు ఉంది. అందుకే భీష్ముడు అంతకాలం వెయిట్ చేయగలిగాడు. స్వరో ధనుష్యరో యాత్మా బ్రహ్మ తల్లక్ష్యముచ్యతే అప్రమత్తేన వేద్ధవ్యం సర్వత్తన్మయో భవేత్. అంటే ఓంకారము ధనుస్సును గాను ఆత్మ శరీరము గాను బ్రహ్మము లక్ష్యమని మహర్షులు చెప్పుదురు. ఇది ప్రమాదరహితునిచే భేదించుటకు శక్యమగును. అప్పుడు శరీరము శరము వలె తన్మయత్వం నొందును. ఇచ్చోట భీష్ముల వారి శరతల్పమునకు ఇదే రహస్యార్థమని అనేకుల మతం. అంటే ఏంటన్నారు? ఓంకారము ధనుస్సుగాను ఆత్మ శరముగాను బ్రహ్మము లక్ష్యమనియు మహర్షులు మహా అర్హులు చెప్పుదురు. ఇది ప్రమాదరహితునిచే భేదించుటకు శక్యమగును. అప్పుడు శరము వలె తన్మయత్వం నొందును. ఇచ్చోట భీష్ముల వారి శరతల్పమునకు ఇదే రహస్యార్థమని అనేకుల మతము. భీష్ములు ప్రణవము అనే ధనుసులో ఆత్మ అనే శరమును లయపరచి స్వస్వరూపానుసంధాన పరులై ఉండుటచే శరతల్పమునకు అర్థము. ఉండుటయే శరతల్పమునకు అర్థము. ఈ స్థితి యుద్ధమందుండి శరీరం వెంటనే విడిచుటలో సాధ్యము కాదు గనక ధ్యానము స్థిరపడుటకు తామసము చేసిరి. తను త్యజతు తీర్థేవ స్వపచస్య గృహేధవా జ్ఞాన సంపత్తి సమయే ముక్తోసౌ విగతాశయః. బ్రహ్మనిష్ఠుని యొక్క అజ్ఞాన నివృత్తియే శరీరము విడుదల అనంబడును. బ్రహ్మనిష్ఠుని యొక్క అజ్ఞాన నివృత్తియే శరీరము విడుదల అనంబడును. ఆ స్థితి జీవించుచున్నప్పుడైనను కలిగిన అదే సమాధి అగును. శరీరము గంగా తీరమున గాని మాలపల్లె యందు గాని వీడిపోయినను విరోధము లేదు. జ్ఞానోత్పత్తి సమయమునందే అతడు ముక్తుడై ఉన్నాడు. దేహస్య మోక్షో నో మోక్షో న దండస్య కమండలో అవిద్యా హృదయ గ్రంథి మోక్షో మోక్షో యతస్తతః. జ్ఞానులు దేహం విడుచు సమయమే మోక్షమని చెప్పుడు సరికాదు. దండ కమండలమును విసర్జించుటయు మోక్షము కాదు. మరి మోక్షము అంటే అవిద్య అనే హృదయ గ్రంథిలోని ముడి వీడిపోతే ఏ సమయమున కాని స్థలమున కాని సంబంధించింది కాదు. అంటే ఏ సమయమున కలుగునో అవిద్య అనే హృదయ గ్రంథిలోని ముడి విడిపోవడం, అప్పుడే ముక్తుడవుతాడు. ఆ స్థితి ఏ కాలానికి కానీ సమయానికి కానీ స్థలానికి కానీ సంబంధించింది కాదు. అంటే అవిద్య అనే దాంట్లోంచి బయటపడే స్థితి అదే మోక్షం. యత్ర క్వాపి విశీర్ణం సత్పన్నమివ తరోర్వపుఃపతతాత్ బ్రహ్మభూతస్య యతే ప్రాగేవ హిత తచ్చిదగ్ని నాదగ్ధం. ఒక్క చెట్టు నుండి వాని నాకు ఎచ్చటపడిననేమి, దాని వలన చెట్టునకు ఏమి హాని కలుగును? అట్లు బ్రహ్మవేత్తయగు మహాత్ముని దేహము మొదటనే జ్ఞానాగ్నిచే కాలి ఉన్నది, లేనిచో ఎట్లు విదేహుడగును? అట్టి దేహం ఎచ్చటపడిపోయినను బ్రహ్మవేత్తయగు ఎత్తికి ముక్తికి ఎలాంటి హాని లేదు. అందుకని ఆయన ఎప్పుడు చనిపోయినా ఎక్కడ చనిపోయినా ఆయనకి ముక్తే వస్తుంది బ్రహ్మవేత్తలకి. క్షీరం క్షీరే యథా క్షిప్తం తైలం తైలే జలం జలే సంయుక్తమేకతాం యాతి తథాత్మన్యాత్మ విముని. పాలలో వెలిసిన పాలు, నూనెలో చేర్చిన నూనె, నీటిలో చేర్చిన నీరు భేదపడక ఐక్యము నొందునట్లే ఆత్మయందు లీనమైన ఆత్మవేత్తయగు ముని ఆత్మగానే అగుచున్నాడు. శైలూషో వేష సద్భావా భావయోశ్చ యథా పుమాన్ తథైవ బ్రహ్మ విచ్ఛేష్టః సదా బ్రహ్మైవ నాపరః. నటనము చేయువాడు తాను స్త్రీ వేషము దాల్చినప్పుడును ఎట్లు మగవాడో అట్లే బ్రహ్మవేత్త తాను ఉపాధితో కూడి ఉన్నప్పుడును లేనప్పుడును బ్రహ్మము గాని వేరు కాదు. కనుక బ్రహ్మవేత్త ఏ కాలమందు గాని ఏ కాలమందు గాని ఎచ్చోట గాని శరీరం విడిచినను ఆత్మభావమునకు హాని లేదు. అంటే బ్రహ్మవేత్తలైన వాళ్ళు ఎక్కడైనా
శరీరం విడవచ్చు. అంటే బ్రహ్మవేత్తకు ఈ స్థలంలోని ఈ సమయము అనేటటువంటిది ఏది వర్తించదు. ఎక్కడ విడిచినా ఆయనకి ముక్తి తథ్యమే. అహిర్నిర్లయనం వాయం ముక్త్వా దేహం తు తిష్టతి ఇతస్తతశ్చాల్యమానో యత్కించిత్ ప్రాణవాయునా. సర్పము కుబుసమును విడిచినట్లు బ్రహ్మవేత్త ఈ దేహాన్ని వదిలి ఉన్నాడు. అయితే ఆ కుబుసము గాలి చేత గదా కదలించబడినట్లు, అంటే గాలి చేత ఆ కుబుసం కదలించబడినట్లు ఈ శరీరము సహితము ప్రాణవాయువు మూలమున ఇక్కడికక్కడి కోచున్నను బ్రహ్మవేత్తలు తానును సర్పము వలనే సంబంధము లేనట్లు ఉన్నాడు. అనగా సర్పము కుబుసమును ఎచ్చోట గాని ఏ కాలమందు గాని విడిచినను సర్పమునకు ఎలాంటి హాని ఉండదు కదా. ముక్తుని యొక్క అవస్థ అలాంటిదే. ఏవం విదేహ కైవల్యం సన్మాత్రత్వమఖండితం బ్రహ్మభావం ప్రపద్యైషా యతిర్నావర్తతే పునః. యోగి విధములో విదేహముక్తిని పూర్ణమైన బ్రహ్మ మాత్రమయ్యుండు ఆ బ్రహ్మతత్వము నుండి మరల పునర్జన్మమును రానేరాడు. అనగా అతనికి పునర్జన్మము లేని శాశ్వత మోక్షము కలుగునని భావం. జ్ఞానమనే జ్యోతితో ఈ ప్రాణం విడుచుట ఉత్తరాయణమనియు అజ్ఞానము చే స్వరూప జ్ఞాన ఆవరణమై మోహముతో ప్రాణం విడిచ దక్షిణాయనమనియు గ్రహించదగినది. అది అక్కడ చెప్పారు. ప్రాణ ప్రయాణ కాల సమయస్థితి. మరణ సమయంలో సిద్ధ ఆసనాది ఆసనములలో కూర్చుండి స్వేచ్ఛామరణము గాని లేక సుఖమరణము గాని చేయువారు మహాత్ములనియు, మరణకాలమున కష్టముతో ప్రాణం విడిచివారు పుణ్యాత్ములు కారనియు జనులు చెప్పు మాటలు నిజమా? ఉత్తరము: సిద్ధాసనాదులలో ఆసీనుడై స్వేచ్ఛగా ప్రాణం విడిచువారు మహాత్ములనియు, రోగాది బాధలచే ప్రాణం విడిచువారు దుష్టులనియు లోకులు చెప్పడి మాటలు నిజము కాదు. శరీర ఆవిర్భావం నుండి మరణ పర్యంతము జ్ఞానికి జరిగి కృత్యములన్నీయును ప్రారబ్ధ కర్మలను అనుసరించి ముక్తుడా లేక బద్ధుడా అని తెలుసుకొనుటకు వారు జీవముతో కూడియుండు సమయములో నుండెడి అవస్థను బట్టి చెప్పుటకు అనుకూలము గాని ప్రాణ ప్రయాణ సమయములను బట్టి కనుగొనుటకు సాధ్యము కాదు. ప్రాణ ప్రయాణ స్థితి కూడా వారి ప్రారబ్ధ కర్మను అనుసరించి జరుగును. కొందరు క్రూరులు మరణకాలమున సుఖముగా పోవుదు. మరికొందరు మహాత్ములు మరణకాలమున రోగపీడితులై దుఃఖపడిపోదు. ఇదంతయును శరీర అవస్థలు గాని ఆత్మ సంబంధము కాదు. చూసారా, ఇలా బాధతో చనిపోతే వాళ్ళు జ్ఞానులు కాదు అని అనడానికి లేదు. రాగేచ్ఛా సుఖ దుఃఖాది బుద్ధౌ సత్యాం ప్రవర్తతే సుషుప్తౌ నాస్తి తన్నాసే తస్మాత్ బుద్ధేస్తు నాత్మనః. రాగము, ఇచ్ఛా, సుఖము, దుఃఖము మొదలైగా గల సమస్త దేహాది వృత్తులను బుద్ధి యందునే గాని వీటికి సాక్షియగు ఆత్మయందు ఉండవు. ఏలననగా అవి అగ్నియును సుషుప్తి కాలమందు లేవు కాబట్టి ఆత్మయందు ఉండవు. మరియు దేహేంద్రియాది సమస్త వృత్తులకు ఆత్మ సదా సాక్షి అయి ఉండుటచే తనకి అన్యములు జ్ఞాని అయిన వానికి, అంటే ఇవన్నీ తనకి అన్యం, ఇవి ఆత్మకి, అంటే దేహేంద్రియాది సమస్త వృత్తులకు ఆత్మ సదా సాక్షి అయి ఉంటుంది కనుక ఇవన్నీ తనకి సంబంధం లేదు. జ్ఞాని అయిన వానికి దేహము తాను కాదని దృఢ బోధ ఉండుటచే దేహాదులందు జరిగే కృత్యములు తాను కాదనియు తాను నిత్య శుద్ధముక్త స్వయం ప్రకాశనియు బోధ ఉండుటచే సూర్యుని సమీపమున చీకట్లు ఎట్లు చొచ్చుకు లేదో అలాగే జ్ఞాని అయిన వానికి శరీరాది బాధలు కలిగినను చలింపడని ఆత్మబోధం. దీనికి దృష్టాంతములన్నీ ముందు ఉదహరించి ఉన్నాం.
నీరోగవిష్టో వా రుగ్నో వా పీలుఠన్ భువి మూర్ఛితో వా త్యజత్యేషః ప్రాణాన్ భ్రాంతిర్న సర్వదా. బ్రహ్మజ్ఞాని సమాధి కాలమందే ఏ యొక్క శరీర బాధ లేక గాని సిద్ధాసనాసీనుడై అందరితో నేను వెళ్ళుచున్నానని చెప్పి గాని, లేక మహావ్యాధిగ్రస్తుడే గాని, లేక రోగబాధచే భూమి యందు కొరలు చుండి గాని, లేక మూర్ఛితుడై గాని ప్రాణములను విడిచినను విరోధము లేదు. ఏలనా శరీర పతన పర్యంతము ప్రారబ్ధ కర్మం అనుసరించే జరుగును కనుక దేహ వియోగ సమయస్థితి గొప్పది కాదు. వారు జీవించి ఉండి సమయంలో ముక్తుడా లేక బద్ధుడా అని తెలుసుకోనదగినది. ఒకవేళ మరణ సమయంలో బోధరహితుడై ఉండు వానివలే జనులకు కనిపించినను విరోధము లేదు. ప్రాణము పోయిన తర్వాత దేహశ్రమ శమించిన పిమ్మట నిజమగు బోధ అందుండు. ఇట్లనా పగలొక్కడొక్క పద్యమును చదివి నిద్రయందు స్మృతి లేక ఉండినను మరల జాగ్రత్త వచ్చినప్పుడు ఎట్లు స్మృతి వచ్చునో అలాగే జీవన్ముక్తుడు కూడా ప్రాణం పోయిన తర్వాత నిజస్థితి అందు. తీర్థయాత్ర అనే హెడ్డింగ్. అయ్యా, తీర్థయాత్ర సేవించుటలో గొప్ప పుణ్యఫలమని తలంచి ముముక్షువులు తిరుగుచున్నారే, దీని యందు రహస్యం ఏమైనా ఉండునా? ఉత్తరం: తీర్థయాత్ర మహాపుణ్యకరం. దానిలో ఒక్క రహస్యము తెలుసుకుని ఉండినచో మంచిది. అది ఆది కాలములో ఈ రహస్యం తెలుసుకుని భక్తులు తీర్థయాత్రలు పాదాచారులై చేసి పరిసిద్ధులే. ఇప్పుడు పేరు కొరకు రైలు బండిలో పోవుచున్నారు. వీరికి మంచి గతి కలుగుననుట సందేహాస్పదం. గంగాది తీర్థములో స్నానము చేసిన మాత్రముచే గతి అని నమ్ముటలో ఏ యొక్క ముక్తిని లేదు. అట్లు గతి ఉండినచో ఆ దేశస్థులందరూ మంచివారలై కనబడవలే. అట్లు లేదు. అచ్చట కూడా క్రూరులున్ను, పాపులున్ను, భక్తులున్ను, ముక్తులున్ను గలరు. అలాగుననే ఇచ్చటను ఉన్నారు. కాని తీర్థయాత్ర చే ఫలము ఉండనిచో ఉత్తర దేశస్థులందరూ రామేశ్వరాది దక్షిణ పూర్వ పుణ్యతీర్థ క్షేత్రములను, దక్షిణ దేశస్థులు గంగాది పుణ్యతీర్థములకును, కాశ్యాది దేవ్య క్షేత్రములకును ఏల తిరుగుచును. ఒక్క స్థలమందుండిన చాలదా? తీర్థయాత్ర చే ఫలము లేదని చెప్పజాలదు. తీర్థ తీరములోను పుణ్యక్షేత్రములలోను అనేక మహాత్ములు వారిని దర్శించి అనేక ధర్మరహస్యములను గ్రహించవచ్చు. మరియు భక్తుడైన వాడు ఎట్లుండవలెను, ఎట్లు ఆశ్రమం నుంచవలెను, ఎలాగున అతిథి సేవ చేయవలేను, ఎలాగున ధ్యానుష్ఠానం ఆచరింపవలెను అను ఇలాంటి ధర్మములు అన్నియును ఒక్కొక్క మహాత్ముల ఆశ్రమం నుండి ఎలాగున తేనెటీగలు అనేక పుష్పముల నుండి తేనెను సంపాదించినో అట్లు సంగ్రహించవచ్చును. మరియు లోకము యొక్క స్థితిగతులు తెలుసుకొనుటకై ముఖ్యముగా సంచారము చేయవలేను. లేనిచో కూపమండూక న్యాయ రీతిగా తనకేమియూ తెలియక పోయినను తాను గ్రహించినదే ఉండును గాని మరి ఏమిన్నీ లేదని గర్వించి చెడిపోవు. పుణ్యస్థలములలో అనేక మహాత్ములుందరు. వారిని చూచునప్పుడు ఆ రీతి తనకు కలుగుటకై ప్రయత్నము జరుగును. మరియు అనేక విధ జ్ఞాన ధ్యాన యోగ రహస్యములు కూడా పెద్దల వల్ల సంపాదింపవచ్చును. ఈ సంచారములో తనకు తగిన గురువు లేనిచో గొప్పవారిని కనిపెట్టి ఉపదేశము పొందవచ్చు. ఇప్పుడు ఇంగ్లీషులో ఐసిఎస్ పరీక్ష విజయమొందిన వారిలో గొప్పవారు ఈ భూలోకమందు ఉన్న ఒక్కసారి తిరుగుదు. అది లోకమందుండు నానా స్థితిగతుల ఎరింగి తానెట్లుండవలన ఉద్దేశముతో సారము గ్రహించుట కొరకు మాత్రమే. మరియు హరిద్వారము, ఋషికేశము, నర్మదా తీరము మొదలుగా గల స్థలములలో తనకు అనుకూలము చోట నుండి ధ్యానము చేయవచ్చు. కొన్ని స్థలములలో తీర్థము జ్ఞాననిష్టాది తపస్సేయ వారికి నిండా మంచిది. అలాంటి స్థలములందు భూమి యొక్క ధాతువులు కూడా బ్రహ్మనిష్టకు అనుకూలముగా నుండును. కొన్ని చోట్ల జలమును భూసారమును బ్రహ్మనిష్టకు అనుకూలపడదు. భూసారం మంచిదిగా నుండిన మొదటి గుణము ఒకటి జితేంద్రియత్వం కలుగును. ధ్యానమందు ఎంతసేపుండినను నిష్ఠయందుండి మనస్సు బహిర్ముఖముగా ప్రసరించదు. సత్వగుణము శీఘ్రంగా కలుగు.
యోగ సిద్ధి త్వరలో సిద్ధించు. ఎట్లనా సిద్ధోటము భూమిలో పండు పగిలి పండ్ల అంటే దోస పండ్ల యొక్క విత్తనం మరి యొక్క భూమి ఎందుంచిన అంత మధురము కానేరదు. కారణమేమనా ఆ భూమి ఎందుండు ధాతు భేదము. కొన్ని స్థలములలో మంచి తీయ మామిడి చెట్టు పెట్టినను ధాతు భేదం. కొన్ని స్థలములలో మంచి తీయ మామిడి చెట్టు పెట్టినను కాయ పులుపుగా ఉంటుంది. కొన్ని భూములందు పులుపు మామిడి విత్తనము పెట్టినను కాయ తీయగా నుండు. అంటే భూమిని బట్టి. సింహళ దేశములోను ఋషికేశములో కొన్ని స్థలముల యందు బిల్వ పండ్లు మధురముగా నుండు. ఈ దేశమందుండు మారేడి పండ్లు తిండుకు ఉపయోగింపవు. ఇలాగున గోవులకు కూడా కొన్ని స్థలముల్లో కసువు తిన్నచో పాలు ఎక్కువగాను సౌరముగాను రుచిగాను ఉండు. కొన్ని స్థలములందట్లు ఉండదు. ఇదంతయును భూసారమును బట్టి మారుచుండు. కావున తపస్సునకు అనుకూలమగు స్థలమును మహర్షులు చేరి ఆ స్థలములనే ఇప్పుడు పుణ్యస్థలములని చెప్పుచున్నారు. అలాంటి పుణ్యతీర్థములలోను దివ్య క్షేత్రములలోను మహర్షులు తపోమహిమైపును ప్రకాశించుచున్నది. భక్తి వైరాగ్యముతో అక్కడికి పో పరిశుద్ధాత్ములు ఆ పావన ఫలం అనుభవించగలరు. మరియు ఇప్పుడు అందుకే భాగ్యలక్ష్మి గారు మీరిచ్చిన ఆ చింతపండు ఎంతో చాలా బాగుంది. అలా ఇక్కడ చింతపండు అంటే ఆ స్థలం యొక్క మహత్యమేమో. మరియు వాసనాకాలమున బుద్ధిచే 10 గంటల సమయం పనిచేయువారు ఎండాకాలంలో 4 గంటలు పనిచేయటం సాధ్యం కాదు. అంటే వానకాలంలో బుద్ధిచే 10 గంటలు సమయం పనిచేయువారు ఎండకాలంలో 4 గంటలు పనిచేయటం సాధ్యం కాదు. కారణం ఏమంటే శీతోష్ణమును అనుసరించి ఉండు. అంటే ఇది మనం చేయగలిగే సమర్థత కనుక పుణ్యస్థలమని వ్యవహరించడి కొన్ని చోటులలో ధ్యానం చేయు వారికి నిండా సహాయం ఉండదు. శరీరమునకు బాధ ఉండదు. ఇలాంటి ఉష్ణపు దేశము కాదు. అలాంటి అనుకూల స్థలము కనిపెట్టి నిష్ఠ చేయుట కొరకు తీర్థయాత్ర ఏర్పడింది. మరికొన్ని స్థలములలో నిష్ఠకు అనుకూలమైన ఆహారం కూడా సులభముగా దొరుకును. ఈ తీర్థయాత్ర సద్గురువు దొరికి ఉపదేశం పొందు వరకే ఉండవలెను. మరల తిరుగుట బుద్ధిహీనత అని శాస్త్రమును పెద్దలును చెప్పుచున్నారు. సంచరించు వారికి ధ్యాన నిష్ఠాదులు చేయట సమయం దొరకదు. మరియు ఆహారము కూడా సమయమున దొరకక కష్టపడదు. స్నాన సంధ్యాది జపములు జరగవు. మరియు ఈ కాలము సంచారము నిండా కష్టము. ధర్మము క్షీణించిపోయినది. మంచివారిని చెడ్డవారిని కనిపెట్టుట సాధ్యము కాకపోయినది. అనేకులు దురాచారులను క్రూర కృత్యములకు భయము లేని వారును తిరుగుచుండుట సంగతి సత్యము. వీరి క్రూర కృత్యములచే మంచివారిని కనిపెట్టి సహాయము చేయుటకే గృహస్థులకు అవకాశము లేకపోయినది. కనుక ప్రస్తుత కాలమున సంచారము చేయక నిష్ఠకు అనుకూలమగు స్థలమందుండి ధ్యానము చేయువారు పుణ్యాత్ములని తలంచుచున్నారు. నాస్తి ధ్యాన సమం తీర్థం నాస్తి ధ్యాన సమం తపః నాస్తి ధ్యాన సమో యజ్ఞస్తస్మాత్ ధ్యానం సమాచరేత్. ధ్యానమునకు సమమైన మరి ఒక తీర్థ స్నానము లేదు. పరబ్రహ్మ ధ్యానమునకు సమమైన తపస్సు లేదు. నిరంతర